గాక. చేరవచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరినీ చూడటం చాలా సంతోషం. మరలా రెండోసారి దేవుని యొక్క గొప్ప కార్యాన్ని మనం తలపోసుకోవడానికి దేవుడు మనకెంతో మంచి సమయాన్ని తరుణాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నాకు మరలా అమ్మ సాక్ష్యం చెప్తుంటే ఇంకొక మాట గుర్తొచ్చింది. భయపడబాకండి, బైబిల్లో వచనం కాదు, మళ్ళీ చదవమంటారేమో, మళ్ళీ వాక్యంలాగా చెప్తారేమో అని భయపడే పని లేదు. ఒక మాట గుర్తొస్తుంది. ఏంటి ఆ మాట అంటే, అమ్మ వాళ్ళ సంఘానికి ఉమెన్స్ క్రిస్మస్కి ఆహ్వానించబడ్డాం వాక్య పరిచర్య చేయడానికి. వాక్య పరిచర్య చేసి ఆ పోడియం దగ్గర నుండి కిందకి దిగి వస్తున్నప్పుడు అందరం భోజనం చేయడం అయిపోయింది. దిగి మేము వెళ్ళబోయేటప్పుడు నేను అన్నాను, అక్కడ చుట్టూ స్త్రీలు, మేము బయలుదేరే వరకు కూడా వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, పలకరిస్తూ ఉన్నారు, ఆ వాక్యం గురించి మాట్లాడుతున్నారు. అందరూ పిల్లలు, స్త్రీలు, పురుషులు అందరూ ఉన్నారు. అప్పుడు నేను లూదియమ్మ గారికి గుర్తుందో లేదో తెలియదు, కానీ నేను వారిని అడిగాను. ఏమని అడిగానంటే, మీకేమైనా ప్రత్యేకమైన ప్రేయర్ రిక్వెస్ట్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగాను. అడిగితే ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, మ్యాక్సిమం పీపుల్ ఏం చెప్పారంటే, మాకు చర్చ్ కావాలి, చర్చి కట్టుకోవడానికి, పక్క స్థలంలో చర్చ్ కట్టుకోవడానికి దేవుడు సహాయం చేయలాగున, దేవుడు మాకు చర్చ్ కట్టుకోవడానికి అవకాశం ఉందిలాగున ప్రేయర్ చేయండి అని చెప్పారు. మ్యాక్సిమం అదే ప్రేయర్ రిక్వెస్ట్. ఎవ్వరు కూడా వాళ్ళ పర్సనల్ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పలేదండి. అది చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. ఎక్కడైనా వాక్య పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్స్ ఉన్నాయా అని అడగడం నాకు అలవాటు. అలా అడిగినప్పుడు ఒక్కొక్కళ్ళు, పెద్దవాళ్ళు అయితే నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి అమ్మా, మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, జ్ఞాపకం చేసుకోండి, ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నాం, జ్ఞాపకం చేసుకోండి, ఇలాంటివి చెప్తారు. కానీ క్రైస్ట్ చర్చ్లో వాళ్ళు, ముఖ్యంగా స్త్రీలు అందరూ కూడా ఇదే రిక్వెస్ట్ చెప్పారు. చాలా చాలా ఆనందం కలిగింది ఆ రిక్వెస్ట్ అన్నప్పుడు. అప్పుడు ఏమన్నానంటే వాళ్ళతో, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు, మీరు చర్చ్ కట్టుకుంటారు, దేవుడు ఇచ్చాడని నమ్మండి అంతే అన్నాను. దేవుడు ఇచ్చాడని నమ్మండి, స్థలం దేవుడు మీకు ఇచ్చాడని నమ్మండి అంతే అని అన్నాను. ఇప్పుడు ఆ స్థలం దేవుడు ఇచ్చాడు. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేసుకుంటున్నానంటే, ఇచ్చాడని నమ్మండి అని నేను అన్నందుకు ఇవ్వలేదు దేవుడు, అది క్లియర్ చేస్తున్నాను. అది దైవజనులు ఎవరైనా మాట్లాడేటప్పుడు మాటలు చాలా గట్టిగా పట్టుకోవాలి మనం. నేను అన్నందుకు ఇవ్వలేదు, ఇచ్చాడని, దేవుడు స్థలాన్ని ఇచ్చాడని నమ్మండి అన్నప్పుడు నమ్మి మనం ప్రార్థన చేస్తాం. చూసారా, నమ్ముతాం కదా, దేవుడు మనకి ఇది ఇచ్చాడు అని నమ్మితే ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు. బైబిల్లో ఏం వాక్యం ఉంది? మీరు ప్రార్థన చేయనప్పుడు అవి మీరు పొంది ఉన్నారని నమ్ముడి. దెబోరమ్మ ప్రార్థన గమనించారా మీరు ఎప్పుడైనా? ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి అంటారు చివరిలో. ఖచ్చితంగా చాలామందికి ఆ అలవాటు ఉంటుంది, చాలా మంచి అలవాటు. పొంది ఉన్నాము, దేవుడు అది చేశాడని నమ్మితే ఖచ్చితంగా అది జరుగుతుంది అంతే. అయితే ఈరోజు అమ్మ సాక్ష్యంలో కూడా చివరిగా 5 లక్షల అమౌంట్ ఏదైతే ఉందో అది తీర్చే పని ఒకటి ఉంది. మరలా చర్చికి కావాల్సిన వనరులు సమకూర్చుకొని చర్చి కట్టుకునే పని ఉంది. ఈరోజు చెప్తున్నాను, నేను చెప్తున్నానని కాదు, దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమనంటే, ఆ 5 లక్షల అప్పు తీరింది అని నమ్మండి, తీరిన తర్వాత చర్చికి సంబంధించిన వనరులన్నీ దేవుడు సమకూర్చి అక్కడ చర్చి కూడా కట్టిస్తాడు అని నమ్మండి అంతే. నమ్మితే జరుగుతుంది. ఖచ్చితంగా మనందరం కూడా ప్రభు సన్నిధిలో సంతోషించి మరికొద్ది దినాల తర్వాత, వీలైతే అతి త్వరలో చర్చ్ కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయింది అనేటువంటి సాక్ష్యమును కూడా
అమ్మ నోటి ద్వారా వింటాము అని మనందరం కూడా విశ్వసిస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. దేవుడు అమ్మగారి సాక్ష్యాన్ని దీవించును గాక. మన వాక్య భాగంలోనికి ప్రవేశిద్దాం. వాక్య భాగంలోనికి ప్రవేశించే ముందుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మన గలతీ పత్రిక, చాలా గ్యాప్ వచ్చింది, అయినను పర్వాలేదు, నేను ఒకసారి మునుపటి టాపిక్స్ని జ్ఞాపకం చేసి ముందుకు కొనసాగుదాము అని అనుకుంటున్నాను. ప్రియులారా, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనాన్ని మనము ఎప్పటి ఎట్లు ఒకసారి జ్ఞాపకం చేసుకొని వాక్యంలో ముందుకు కొనసాగుతాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం నేను చదువుతున్నాను. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. చిన్న ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, గొప్ప దేవ, శ్రేష్టమైన దేవ, శ్రేష్టమైన నామము కలిగిన, పవిత్ర నామము కలిగిన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి ఎంతగానో వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా జీవితాలలో మీరు చేసిన ప్రతి విధమైన మేలును బట్టి మిమ్మల్ని ఎంతగానో కనపరుస్తున్నాం ప్రభా. అయినా ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు ప్రభా. మీ సన్నిధిలో మీ వాక్యం కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాం. ఈ దినాన్న మీరే నాతోనూ మా అందరితోనూ మాట్లాడి మహిమ పొందమని, వాక్యాన్ని నేర్చుకోవలసిన పద్ధతిలో, ధ్యానించవలసిన పద్ధతిలో మేము ధ్యానించుటకు, నేర్చుకున్నటకు మీ సహాయాన్ని అర్థిస్తున్నాం. సహాయం చేయండి. మీ సన్నిధి కాంతి మా పట్ల ప్రకాశింపజేసి, మాపై ప్రకాశింపజేసి, మీ సన్నిధిని మా మధ్య ఉంచి సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరు పొందుకున్నామని, నన్ను కంప్లీట్గా మీ సిలువ చాటును మరుగుపరిచి మీ మాటలు మాత్రమే, మీరు మాత్రమే ప్రత్యక్షపరచబడమని మా ప్రభా మమ్మల్ని అందరినీ కూడా మీకు కృపగలిగిన హస్తాలకు సమర్పించుకుంటూ, నాయన ఈ కూడికి యావత్తు ద్వారా మీకు మహిమ చెల్లించుకుంటూ, మా ప్రభా ఇంకను ఎవరైనా వినవలసిన వారు, మీ ప్రణాళికలో ఉన్నవారు ఉన్నట్లయితే ఆత్మ ప్రేరేపణ చేత వారిని నడిపించమని, ముఖ్యంగా చేరువచ్చిన ప్రతి బిడ్డను బహుగా దీవించి వారి అవసరంతో తీర్చమని, నైనా ఈ వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా మా హృదయాల్లో స్థిరపరచమని, వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, గలతీలకు రాసిన పత్రిక మనం ధ్యానం చేస్తున్నాము. ముఖ్యంగా క్రీస్తును ధరించుకుని ఉన్నారు అనేటువంటి టాపిక్ను మనం ధ్యానం చేస్తూ, ఏ విషయాలు మనం ధరించుకోవాలో మనం చూసాము. నీతిని, ప్రభావమును, దేని మనస్సును అని కొన్ని అంశాలు మనం చూసాము. ఆ తదుపరి మనము ధరించుకోవలసిన కొన్ని ఉన్నాయి, దేవుడు ధరింపచేసే విషయాలు కొన్ని ఉన్నాయి అని మనం నేర్చుకుంటున్నాం. వాటిలో దయా కిరీటం ధరింపజేస్తాడని నేర్చుకున్నాం, సంతోషమును ధరింపజేస్తాడు అని నేర్చుకున్నాం, అలాగే బలమును ధరింపజేస్తాడని మనం నేర్చుకున్నాం. సంతోషము అన్న లేక ఉల్లాస వస్త్రము కూడా ఆ తెగలోనికి వస్తుంది కనుక చివరిగా రక్షణను ఆయన ధరింపచేస్తాడనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మొదటిగా కీర్తనల గ్రంథంలో 132వ కీర్తనలో 16వ వచనాన్ని మనం చదువుదాం. రక్షణను ఆయన ధరింపచేయువాడు అనే వచనం మనకు అక్కడ కనబడుతుంది. ఒకసారి చదువుతారా? కీర్తన 132:16. దాని యాజకులకు రక్షణను వస్త్రము ధరింపజేసేదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు. దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను. రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను అని దేవుడు మాట్లాడుతున్నాడు. వస్త్రం అంటే మనకు తెలుసు, డ్రెస్ కదా, మన దుస్తులు, బట్టలు. ఈ రక్షణ అనే అంశాన్ని దేవుడు దుస్తులుగా మనకు ధరింపజేస్తాడు అనే అర్థం. పెద్ద లోతైన అర్థమేమి లేదు దీనిలో.
కానీ క్రైస్తవులు ఎరగని అంశం ఏంటంటే, ముఖ్యంగా ఆది నుండి లేక బై బర్త్ కదా, బై బర్త్ క్రైస్తవ కుటుంబంలో పుట్టినవారు రక్షణలోనికి ఇంకా ప్రవేశించకుండా ఉండేటువంటి వారు అర్థం చేసుకునే అంశం ఏంటంటే, రక్షణ అనేది ఎల్లప్పుడూ దుస్తులుగా మనం ధరించుకోవాలి. బట్టలు లేకుండా ఉన్నాం కదా, మనం ఎల్లప్పుడూ ఉంటాం. ఏ టైంలో ఉంటాయి? ఎవరైనా చెప్పగలరా? నేను 2 to 4 బట్టలు ఉండవు, లేకపోతే 5 to 6 బట్టలు ఉండవు, పలానా టైంలోనే పలానా డేనే బట్టలు ధరిస్తాను అని ఎవరు చెప్పలేరు. 24x7x30x12 మనం ధరిస్తాం బట్టలు నిత్యము. ఎవరైనా రక్షణలోనికి ఇంకా ప్రవేశించలేదు అంటే వాళ్ళు దిగంబరులుగా, ఇన్ ద సెన్స్ ఆత్మీయ దిగంబరత్వంతో ఉన్నారు, ఆత్మీయ దిగంబరత్వంలో ఉన్నారు. వారు అవమాన స్థితిలో ఉన్నారు, వారు చూడనల్లని స్థితిలో ఉన్నారు, వారు తమను తాము ప్రజెంట్ చేసుకోలేని, కనపరచుకొనలేని స్థితిలో ఉన్నారు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మీయంగా మాట్లాడుతున్నాం, ఆత్మీయ వర్షంలో మనం మాట్లాడుకుంటున్నాం. అంత ఇంపార్టెంట్ రక్షణ అనేది. దేవుడు రక్షణను వస్త్రముగా ధరింపచేస్తున్నాం. మనంతట మనము ధరించే వస్త్రం అయితే కాదు రక్షణ వస్త్రం. ఆయన మనకు తొడగాలి, ఆయన మనకు ధరింపచేయాలి. ఈ రక్షణ అనే వస్త్రం గురించి చెప్పాలి అంటే చాలా అద్భుతమైన అంశాలు బైబిల్లో దాగి ఉన్నాయి. అసలు రక్షణలోనికి వచ్చాము అని అనుకుంటున్నటువంటి మనము కూడా ఆ వస్త్రముతోనే ఉన్నామా? వస్త్రాన్ని పోగొట్టుకున్నామా? వస్త్రానికి ఏమైనా మరకలయ్యాయా? ఆ రక్షణ వస్త్రము ఏదైనా లోపము కలిగిందిగా ఉందా? కప్పుకున్నామా? సగం మాత్రమే ధరించున్నామా? ఎలాంటి స్థితి? వాట్ ఈస్ ద సిచ్యుయేషన్ ఆఫ్ అవర్ క్లాత్ ఆఫ్ సాల్వేషన్? రక్షణ వస్త్రం, మన డ్రెస్, సాల్వేషన్ డ్రెస్ మనది ఎలా ఉంది అనేది చాలా లోతైన అంశంలోనికి వెళ్ళాలంటే కొద్దిగా బేసిక్ మనం తెలుసుకొని తీరాలి. తెలుసుకోవాలంటే నేను ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ ఇండివిజువల్గా ఈరోజు మిమ్మల్ని అడగాలి. మొట్టమొదటిగా నేను ఎవరిని అడగాలి అనుకుంటున్నాను? మన బిలౌడ్ సిస్టర్, అందరికీ చాలా ఇష్టమైన సిస్టర్ అరుణ సిస్టర్ని అడగాలనుకుంటున్నాను. అరుణ సిస్టర్, మీరు రక్షణలోనికి వచ్చారా? అవును సిస్టర్, వచ్చాను. రక్షణలోనికి వచ్చారు అని మీరు అనుకుంటున్నారు కదా, ఏం చేయడం వలన మీరు చెప్పగలరు మీరు రక్షణలోనికి వచ్చారని? మీరేం చేశారు? రక్షణలోనికి వచ్చానని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే నా పాపాలు ఫస్ట్ ఒప్పుకున్నా, మారు మనసు పొందాను, బాప్టిజం తీసుకున్నా. బాప్టిజం తీసుకున్నప్పుడు దేవుడు మనకు రక్షణ అనుగ్రహించున్నాడు. ఆ రక్షణ వస్త్రాన్ని ధరింపజేసుకున్నా, కానీ దేవుడు ధరింపచేశాడు. కానీ దినదినం ఇంకా దేవునిలో, వాక్యంలో, ప్రార్థనలో గడుచు. సో నేను రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకున్నా అని అనుకుంటున్నాను. వెరీ గుడ్ సిస్టర్, వెరీ గుడ్ ఆన్సర్. ఇంకెవరిని అడగక్కర్లేదు, అంత ఆన్సర్ వచ్చేసింది నాకు. సో మిగిలిన వాళ్ళని కూడా అడగడం ఎందుకులేండి, ఎక్కువ టైం తీసుకోకుండా ముందుకెళ్దాం. అరుణ సిస్టర్ చెప్పినవన్నీ వాస్తవాలు. సో ఆ అనుభవం మనకుంటే రక్షణలోనికి మనం వచ్చాము అని మనం అనుకుంటాం. కానీ బైబిల్ పరంగా అరుణ సిస్టర్ గారు ఏదైతే పంచుకున్నారో అవన్నీ బైబిల్ పరంగా ఉన్నాయా లేదా మనం చెక్ చేసుకోవాలి. చెప్పారు, అరుణ సిస్టర్ చెప్పారు, అది కరెక్ట్ అని నేను అంటున్నాను, నేను అనడం, వారు చెప్పడం, ఇది మాత్రమే సత్యమని మనం నమ్మితే ఎలా? అది బైబిల్లో ఉందా లేదా? బైబిల్కి సూటబుల్గా ఉందా? బైబిల్ దాన్ని ఆమోదిస్తుందా లేదా? వారు చెప్పిన మాటలైనా, నేను చెప్పే మాటలైనా బైబిల్ సపోర్ట్ చేస్తుందా లేదా? బైబిల్ వర్సెస్ సపోర్ట్ చేస్తున్నాయా లేదా మనం చూడాలి. మనం చూడాలంటే
రక్షణ అనే అంశం గురించి బైబిల్ సపోర్ట్ చేస్తుందా లేదా మనం చూడాలంటే ప్రియులరా, ముందు బైబిల్ గురించి మనం తెలుసుకోవాలి. కొద్దిగా లోపలికి వెళ్ళాలి బేసిక్ అని నేను అనుకుంటున్నాను. ఇంట్రడక్షన్ మాత్రమే, ఈ రక్షణ అనే పదం గురించి ఇంట్రడక్షన్ మాత్రమే ఈరోజు మనం నేర్చుకుంటాం. బైబిల్ గురించి తెలియని వారు చాలామంది ఉన్నారు మనలోనే, మన క్రైస్తవ్యంలోనే. అదేంటి సిస్టర్ అలా అంటారు? మనందరి ఇళ్లలో బైబిల్ ఉంటుంది, ఎవ్రీడే మనం బైబిల్ చదువుతాం. బైబిల్ చదవకుండా మనం నిద్రపోం. 2-3 సార్లు బైబిల్ చదువుతాం, వాక్యం చెప్పేటప్పుడు, వినేటప్పుడు చూస్తూనే ఉంటాం కదా. బైబిల్ గురించి మనకు తెలియకపోవడం ఏంటి అని మనం అనుకోవచ్చు. బైబిల్ చదవడం వేరు, బైబిల్ నుండి బైబిల్ యొక్క గొప్పతనం, బైబిల్ గురించి మనం తెలుసుకొని ఉండటం వేరు. పాయింట్ మీకు అర్థమైతే, విజయానికి 5 మెట్లు అనే ఒక పుస్తకం ఉంది. యండమూరి వీరేంద్రనాథ్ అనేటువంటి రచయిత రాశారు. ఆ పుస్తకం నేను చదివాను కాబట్టి ఆ పుస్తకం ఏంటో నాకు తెలుసు అని నేను నిర్ధారించి చెప్పలేను. కారణం ఏంటంటే, 1 సారో 2 సార్లు, 10 సార్లు పుస్తకం చదివినంత మాత్రాన పుస్తకంలో ఉన్న అంశం ఏంటో మనం చెప్పొచ్చు, కానీ ఆ పుస్తకం యొక్క తీరుతెన్నులేంటి, అసలేంటి, అది యండమూరి వీరేంద్రనాథ్ గారి యొక్క మనస్తత్వమా, ఆయన జీవిత విధానమా, ఆయన నేర్చుకున్న అంశాలు మనకు తెలియజేస్తున్నాడా, లేకపోతే ఆయన విజయానికి ఉన్నటువంటి 5 మెట్ల అనేది మనము నిర్ధారించి చెప్పలేము. అలాగే బైబిల్ చదువుతున్నంత మాత్రాన బైబిల్లో ఏ అంశాలున్నాయి మనం చెప్పగలం, కానీ అసలు బైబిల్ యొక్క ఉనికిని మనము చెప్పలేకపోవచ్చు కంప్లీట్గా. అందుకని రక్షణ అనే ఈ కీలకమైన, ఈ ప్రశస్తమైన అంశం మనకి కంప్లీట్గా వంటబట్టాలి అంటే మాత్రం బైబిల్ గురించి మనకి వంటబట్టాలి. సిస్టర్ రాజేశ్వరి ఏమైనా అడగాలనుకుంటున్నారా సిస్టర్? లేకపోతే ఎస్ అవును అన్నట్లుగా మీ హ్యాండ్ చూపించారా? లేదు సిస్టర్ గారు, సడన్లీ అది ఓకే చేయొచ్చు. ఓకే సిస్టర్. సో బైబిల్ గురించి తెలుసుకోవాలి. లోకంలో అంటే ప్రపంచంలో 700 నుండి 750 కోట్ల జనాభా ఉన్నారు. 700 నుండి 700 కోట్ల జనాభా ఉన్నారు. వీరిలో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో తెలుసా? 700 నుండి 750 కోట్ల ప్రపంచ జనాభా ఉంటే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు మీరు చెప్పగలరు? ఐడియా ఉందా ఎంతమంది ఉన్నారు క్రైస్తవులు అనేది? అందాజాగా 2% అని విన్నాను. ఓకే ఓకే అమ్మా. ఇంకా క్రైస్తవులు 300 నుండి 350 కోట్ల మంది ఉన్నారు. 750 కోట్ల సుమారు ఉన్న ప్రపంచ జనాభాలో 350 కోట్ల మంది క్రైస్తవులే ఉన్నారు. అంటే ఎంతమంది ఉన్నట్టు, ఎన్ని శాతం ఉన్నట్టు? సుమారు మనమే ఎక్కువ ఉన్నట్టు. ఆల్మోస్ట్ హాఫ్, 50% క్రైస్తవులు. అవును కదా? ఇంతమందిలో బైబిల్ గురించి మనకు తెలుసుకోవాలంటే, బైబిల్ యొక్క ఉనికి మనకు అర్థం కావాలంటే, నేను ఆల్రెడీ ఈ విషయాలు చెప్పాను, ఒక వాక్యంలో చెప్పాను. ఎక్కడంటే పరిశుద్ధ గ్రంథాన్ని పర్ఫెక్ట్గా చదవడం ఎలా అనేటువంటి వాక్యంలో ఈ విషయాలు చెప్పాను. అయినా మరలా ఎందుకో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మనకి. ఇంతమంది ఉన్న జనాభాలో దేవుడు ఒక వచనం రాయించాడు మనందరి కొరకు, ఈ 350 కోట్ల క్రైస్తవుల కొరకు, లేకపోతే లోకం మొత్తం కొరకు, లోకం తెలుసుకోవాలని ఒక వచనాన్ని దేవుడు రాయించాడు.
క్రైస్తవుల యొక్క యూనిటీని తెలియచేసే వచనం అది. అందరూ ఊపిరి ఆగిపోయే వరకు గుర్తుపెట్టుకోవాల్సిన వచనం అది. ఆ వచనం ఏంటంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. చదువుతారా ప్లీజ్? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. ప్రభు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిసము ఒకటే, అందరికి తండ్రైన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. చాలక్క. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. ఇవి చాలా అవసరం నాకు. రక్షణ అనే ఇంట్రొడక్షన్ చెప్పాలంటే ఈ పాయింట్స్ అవసరం నాకు, మనకి. ప్రభు ఒక్కడే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. లార్డ్ ఈజ్ వన్, ఫెయిత్ ఈజ్ వన్, బాప్టిజం ఈజ్ వన్, బాప్తిస్మము ఒకటే. కానీ 350 కోట్ల కంటే ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్న ఈ ప్రపంచంలో ఎన్ని రకాల విశ్వాసాలు ఉన్నాయో తెలుసా మీకు? ఎన్ని రకాల డినామినేషన్స్ ఉన్నాయో తెలుసా మీకు? డినామినేషన్స్ ఎన్ని ఉన్నాయి క్రిస్టియానిటీలో అంటే మన వరుసన వేళ్ల మీద లెక్క పెడతా ఉంటాం. బాప్టిస్ట్, లూథరన్, పెంటికోస్ట్, బ్రదరన్, ఆర్సిఎం, లేక ఇంకా ఇంకా ఏవైనా ఇలా లెక్క పెడుతూ ఉంటాం. మనకు తెలిసినవి, మనం ఉపయోగిస్తున్నవి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉపయోగిస్తున్నవి చాలా తక్కువ. సెవెంత్ డే అడ్వెంటిస్ట్, కొన్ని డినామినేషన్స్ మాత్రం. కానీ ప్రపంచవ్యాప్తంగా 38,000 డినామినేషన్స్ ఉన్నాయి. ఎన్ని డినామినేషన్స్? మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్. ఎన్ని డినామినేషన్స్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా? 38,000. 38,000 శాఖలు క్రైస్తవ్యంలోని రకాలు. బ్రదరన్ నమ్మేది లూథరన్ నమ్మరు, లూథరన్ నమ్మేది బ్యాప్టిస్ట్ నమ్మరు. బ్యాప్టిస్ట్ విధానం ఒక విధంగా ఉంటే మరొకరు ఇంకో విధానంగా ఉంటారు. ఎందుకు? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం బాప్టిజం ఒక్కటే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే అని ఘోషిస్తుంటే మనం ఎందుకు ఇన్ని తెగలు పెట్టుకున్నాం క్రైస్తవ్యంలో? మన నమ్మకాలు ఎందుకు ఇంత వేరుగున్నాయి? ఒకళ్ళు గాజు వేసుకోవద్దు, పూసలు వేసుకోవద్దు, చెవులు పెట్టుకోవద్దు అని ఒకళ్ళు ఆరాధిస్తూ ఉంటే, ఒకళ్ళు చెప్తుంటే పర్వాలేదు పెట్టుకోవచ్చని మరొకరు నమ్ముతూ ఉంటారు. ఒకళ్ళు ఒక వాక్యాన్ని మాత్రమే పట్టుకొని వేలాడితే మరొకరు మరొక వాక్యం మాత్రమే పట్టుకొని వేలాడుతుంటారు. అంటే బాప్టిజం ఒక్కటే అయినా, ప్రభు ఒక్కడే అయినా, విశ్వాసాలు చూడండి ఎన్ని తెగలుగా విడిపోయాయో. 38,000 శాఖలు ప్రపంచంలో క్రిస్టియన్ డినామినేషన్స్ ఉన్నాయంటే ఒక్క విశ్వాసం ఎక్కడుంది? దీనిని బట్టి రక్షణ అంటే ఏంటి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డెఫినేషన్ చెప్తారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విశ్వాసాన్ని వ్యక్తం చేస్తారు. బాప్టిజం తీసుకున్నాను కాబట్టి రక్షణలోనికి వచ్చానని ఒకరు చెప్తే, రక్షణలోనికి రావాలంటే అసలు బాప్టిజంతో సంబంధమే లేదు అని మరొకరు చెప్తారు. రక్షింపబడ్డాను, రక్షణలోనికి వచ్చాను కాబట్టి నేను ఆరాధిస్తున్నాను ప్రభువుని అని ఒకరు సాక్ష్యం చెప్తుంటే, బ్రెడ్ అండ్ వైన్ తీసుకోవలసిన అవసరతే లేదు, తీసుకోవడానికి చర్చికి వెళ్ళాల్సిన అవసరతే లేదు అని మరొకరు నమ్ముతుంటారు. కారణం, విశ్వాసంలో రకరకాల అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఒకరు ఎస్ అంటే మరొకరు నో అంటారు, ఒకరు నో అంటే మరొకరు ఎస్ అంటారు. అలాంటి స్థితిగతులు ఏర్పడ్డాయి ప్రియులారా. ఇవి పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా కొన్ని సంవత్సరాల క్రితం నాటి స్టడీస్ ప్రకారం ఇవి 38,000. మరి ఇప్పుడు ఎన్ని ఉన్నాయో నేను ఎరుగును. అందుకనే 38,000 కంటే ఎక్కువ అని అంటున్నాను. అయితే ఇంతమంది ఉన్నటువంటి, ఇన్ని రకాల నమ్మకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ మాత్రం ఒకటే బోధిస్తుంది. మీ నమ్మకం, మీ అభిప్రాయం ఏదైనా, మన నమ్మకం, మన అభిప్రాయం ఏదైనా, బైబిల్ మనకు బోధిస్తుంది ఒక్కటే ఎలా బోధిస్తుంది?
నమ్మకాలు వేరువేరు అయినప్పుడు బోధలు కూడా వేరువేరుగా కనబడాలి కదా అని మనం అనుకోవచ్చు. బోధలు వేరుగా ఉండవు. కారణం ఏంటంటే బోధలు అంటే ఇతర పాస్టర్స్ చెప్పే బోధలు వేరుగా ఉండవని కాదు నా ఉద్దేశం. బైబిల్ చెప్పే బోధ, క్రీస్తు చెప్పే మాటలు, దేవుడు మనకు చెప్పే మాటలు, దేవుడు మనకు బోధించే విధానం వేరువేరుగా ఉండదు అని అంటున్నాను. దేవుడు మనకు నేర్పించింది మాత్రం ఒక్కటే. కారణం ఏంటంటే ఒక్క పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే బైబిల్లోని వారందరూ కూడా రాశారు. ఆల్మోస్ట్ మోర్ దాన్ 40 మెంబర్స్, 40 to 45 ప్రవక్తల ద్వారా 40 నుండి 45 మంది ప్రవక్తలు రాసినటువంటి ఈ బైబిల్ మాత్రం మనకు బోధించేది ఒకే విషయం అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు తెలుసు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో. తెలిసిందే, బేసిక్ చెప్తుంది సిస్టర్, అనుకోకుండా ఒక్కసారి రివైజ్ చేసుకున్నాం. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 కదా. పాత నిబంధనలో ఎన్ని ఉన్నాయి? 37 ఉంది. 39. క్రొత్త నిబంధనలో ఎన్ని ఉన్నాయి? 27. పాత నిబంధన 39, క్రొత్త నిబంధన 27, కలిపితే 66 పుస్తకాలు. 66 పుస్తకాలను 40 నుండి 45 మంది ప్రవక్తలు రాశారు. బైబిల్లో ఈ పుస్తకం వీళ్ళు రాశారు అని చెప్పబడలేదు కాబట్టి రైటర్ పేరు కింద రాయలేదు కాబట్టి కొన్ని పుస్తకాల దగ్గర కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, కొన్ని బుక్స్ దగ్గర కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అందుకనే 40 నుండి 45 మంది ప్రవక్తలు అని మనం మాట్లాడుకుంటాం. మొత్తం ఈ బైబిల్ని ఎన్ని సంవత్సరాల పాటు రాశారో ఐడియా ఉందా ఎవరికైనా? పవర్గా నా వాయిస్ వినపడుతుందండి? నా వాయిస్ వినపడుతుందా మీకు? క్షమించండి ప్రియులారా, పవర్ కట్ అయింది. అమ్మ వాయిస్ రాలా?
క్షమించండి ప్రియులరా, పవర్ కట్ అయింది. ఇప్పుడు వినపడుతుందండి? వినబడుతుంది. వినబడుతుందండి. థ్యాంక్ గాడ్. బైబిల్ ఎంతకాలం వ్రాయబడిందో తెలుసా? ఎవరికైనా ఐడియా ఉందా? లేదు సిస్టర్. బైబిల్ క్రీస్తు పూర్వము 1500 సంవత్సరం నుండి, గుర్తుపెట్టుకుందాం ప్రియులరా, క్రీస్తు పూర్వం 1500 సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం 100వ సంవత్సరం వరకు, అనగా సుమారు మీరు కౌంట్ చేసుకుంటే 1600 సంవత్సరాలు వస్తుంది. 1600 సంవత్సరాల వరకు బైబిల్ వ్రాయబడింది. 40 నుండి 45 మంది ప్రవక్తలు 1600 సంవత్సరాల పాటు ఆత్మచేత, ప్రతిలేఖనము ఆత్మావేశం వలన కలిగింది అని ఉంటుంది కదా, దేవుని యొక్క ప్రేరేపణ చేత, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాశారు. ఆలోచన చేస్తే ఈ 40 లేక 45 మంది ప్రవక్తలు ఎవ్వరూ ఒకళ్ళకి ఒకళ్ళు పరిచయం ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళెవరు కూడా ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదు, వేరువేరు ప్రాంతాలకు చెందిన వాళ్ళు, వేరువేరు వృత్తులకు చెందినవారు, వేరువేరు కాలాలకు చెందినవారు, వాళ్ళు వేరువేరు స్థితిగతులకు చెందినవారు. వీళ్ళందరూ రౌండ్ టేబుల్ వేసుకొని, రౌండ్ టేబుల్ సమావేశం లాగా వాళ్ళు గ్యాదర్ అయ్యి, నేను ఈ మాట చెప్తున్నాను కాబట్టి నువ్వు కూడా అదే రాయి, అదే మ్యాటర్ వచ్చేలాగా రాయని ఒకళ్ళొకళ్ళు అనుకొని మాట్లాడిన అంశాలు కాదు. ఒకరినొకరు అనుకొని, నేను ఈ మాట చెప్తున్నాను, నువ్వు చెప్పేది నేను చెప్పేది సింక్ అవ్వాలి, మళ్ళీ వేరేగా చెప్పొద్దు నువ్వు అని వీళ్ళు కూడబలుక్కొని చెప్పిన మాటలు కాదు బైబిల్లోని మాటలు. ఒకరికొకరు పరిచయం లేదు. సరే జ్ఞాపకం చేసుకుందాం, జస్ట్ ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుంది. మోషే గారు ఎవరు? మోషే పంచకాండాలు, 5 కాండాలు రాశారు కదా. మోషే గారు ఏం చేస్తారు? ఆయన హీ వాజ్ ఎ లీడర్ కదా, నాయకుడు. ఆయన గొర్రెలు మేపిన ఆయన నాయకుడు, వృత్తి ప్రకారం ఆయన వృత్తి, ఆయన ప్రొఫెషన్ ఏంటంటే లీడర్గా, నాయకుడిగా ఉన్నవాడు. తర్వాత సమూయేలు గారిని జ్ఞాపకం చేసుకున్నాం. హూ ఈజ్ శామ్యూల్? యాజకుడు మాత్రమే కాదు, న్యాయాధిపతి కూడా, జడ్జ్ అండ్ హై ప్రీస్ట్ కదా. వీళ్ళిద్దరికి సంబంధం ఉందా వృత్తిలో? కాలం ఒకే కాలానికి సంబంధించిన వారా? వేరువేరు కాలాలు కదా, వేరువేరు వృత్తి చేసినటువంటి వారు. తర్వాత డేవిడ్ని జ్ఞాపకం చేసుకోండి. డేవిడ్ ఈజ్ ఎ కింగ్ కదా, రాజు ఆయన. తర్వాత దానియేలు గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన వృత్తి ఏంటి? చీఫ్ అడ్వైజర్. ఆయన ప్రధానుడు కూడా. దానియేలు గారు ప్రధానుడు, ముఖ్యుడు అని ఉంది దానియేలు గ్రంథంలో. ఎన్నో విషయాలు దానియేలు గ్రంథంలో మనం ధ్యానం చేస్తాం. ఆమోస్ గారిని జ్ఞాపకం చేసుకోండి. కాపరి, షెపర్డ్, గొర్రెల కాపరి, పశువుల కాపరి. మాథ్యూస్, మత్తయి గారిని జ్ఞాపకం చేసుకోండి. హీఈస్ ఎ ట్యాక్స్ కలెక్టర్ కదా, ట్యాక్స్ కలెక్టర్. తర్వాత లూకా, హీ వాజ్ ఎ డాక్టర్. పాల్ గారు, హీ వాజ్ ఎ స్కాలర్. పీటర్, ఫిషర్ మ్యాన్. ఇలా రకరకాల వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ. కానీ వాళ్ళందరూ చెప్పిన మాటలు, భావనలు మాత్రం ఒక్కటే. కారణం ఏంటంటే వాళ్ళు పరిశుద్ధాత్ముని ద్వారా, ఒక్కడే అయినటువంటి దేవుని ద్వారా ప్రేరేపించబడి వ్రాసారు కాబట్టి. ఒక మాటను ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుందాం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుతారా? 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. చదువుతున్నారండి?
రెండవ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండు. ప్రతి లేఖనము దైవ ప్రేరణ వలన కలిగినదై ఉపదేశించుటకును ఖండించుటకును ప్రయోజనకరమై ఉన్నది. ప్రతి లేఖనము దేని వలన కలిగినది అని చదువుకున్నాం మనం. ఇప్పుడు అమ్మ చదివిన పాటలో ప్రతి లేఖనము ఎలా కలిగింది? దైవావేశము వలన. చెప్పింది దేవుడు, పలికించింది దేవుడు, రాయించింది దేవుడు గనుక ప్రతిది కూడా ఆయన ఒకే ఉద్దేశంతో, ఒకే భావం, ఆయన చెప్పే దానిలో మాత్రం తేడా లేదు. కానీ విశ్వాసంలో 38,000 కంటే ఎక్కువ రకాల తేడాలు మనలో ఉన్నాయి అని మనము ఒప్పుకొనక తప్పదు. ఇన్ ద సేమ్ వే రక్షణ గురించి కూడా రకరకాల భావనలు ఉన్నాయి. ఎందుకున్నాయంటే బైబిల్ని మనము చదివి దాన్ని రిసీవ్ చేసుకునే విధానంలో లోపం ఉంది కనుక, అర్థం చేసుకునే విధానంలో లోపం ఉంది కనుక రక్షణను దేవుడు ధరింప చేస్తాడు. అసలు రక్షణ అంటే ఏంటి? బైబిల్ మాత్రం బైబిల్లో తేడాయే లేదు. దేవుని ఉద్దేశం ఒకటే, దేవుని మనస్తత్వం ఒకటే. ఆయన క్లియర్గా, సూటిగా, స్పష్టంగా చెప్పాలనుకున్నది. సో రక్షణ గురించి కూడా సూటిగానే చెప్పుంటాడుగా. రక్షణ గురించి కూడా తన బిడ్డలు ఒక స్పష్టత కలిగి ఉండాలని ఆయన కోరుకుంటాడుగా. అలాంటప్పుడు కొంతమంది బాప్టిజం తీసుకోకపోయినా పర్వాలేదని ఎందుకు అనుకుంటున్నారు? కొంతమంది రక్షణ పొందాలంటే ఇవేం అవసరం లేదు అని ఎందుకు అనుకుంటున్నారు? అవసరం అని కొందరు ఎందుకు అనుకుంటున్నారు అని కనుక మనం ఆలోచన చేస్తే, బైబిల్ చదివేటప్పుడు బైబిల్లో ఉన్నటువంటి వర్సెస్ని, లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి వచనాలను మనము అవగాహన చేసుకునేటువంటి విధానంలో తప్పిదములు దొర్లాయి, పొరపాట్లు కలిగాయి, పొరపాట్లు జరిగాయి. అందువలననే ఇన్ని రకాల విశ్వాసాలు లోకంలో పుట్టుకొచ్చాయి, ప్రపంచంలో పుట్టుకొచ్చాయి అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఆయన ధరింప చేసే రక్షణ మాత్రం ఒకే విధంగా ఉంటుంది. దానిలో భాగాలు 4 ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి ఈ మాట. రక్షణలో పార్ట్స్ 4 ఉన్నాయి. రక్షణ ఒక్కటే. బాప్టిజమం ఎలాగో ఒక్కటో, విశ్వాసం ఎలాగో ఒక్కటో, ఆత్మ ఎలా ఒక్కటో, ఒక్కడే ఆత్మ ఎలాగో, దేవుడు ఒక్కడే ఎలాగో, అలాగే రక్షణ కూడా ఒక్కటే. కానీ దానిలో భాగాలు ఉన్నాయి. ఇంజనీరింగ్ మీ అందరికీ తెలుసు కదా. ఇంజనీరింగ్లో ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? స్టడీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 4 years. 4 years. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదివే వాళ్ళను ఏం చదువుతున్నారంటాం మనం? ఇప్పుడు నవీన్ కానీ ప్రవీణ్ కానీ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు అనుకుందాం. మీ బాబు ఏం చదువుతున్నాడంటే, యోబన్న కానీ అక్క కానీ ఏం చెప్తారు? ఇంజనీరింగ్ చదువుతున్నాడని చెప్తారా? లేకపోతే ఇంకా వేరే డిగ్రీ చదువుతున్నాడనో, లేకపోతే ఇంకేదైనా కోర్స్ గురించి చెప్తారా? మెడిసిన్ చదువుతున్నాడనో, లా చదువుతున్నాడనో చెప్తారా? ఏం చెప్తారు? బీటెక్ చదువుతున్నాడు లేక ఇంజనీరింగ్ చదువుతున్నాడు అని చెప్తారు. సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఏం చెప్తారు? అదే చెప్తారు. థర్డ్ ఇయర్కి వచ్చాక ఇంజనీరింగ్ అని చెప్తారు. ఫోర్త్ ఇయర్కి వచ్చాక ఇంజనీరింగ్ అని చెప్తారు. ఫోర్త్ ఇయర్ అయిపోయిన తర్వాత బీటెక్ అయిపోయింది అని చెప్తారు. కంప్లీటెడ్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై బీటెక్ అని చెప్తారు. అలాగే రక్షణలోనికి రావడం, రక్షింపబడడం, లేకపోతే రక్షణను కొనసాగించడం, వీఆర్ ఎంటర్డ్ ఇన్ టు ద సాల్వేషన్ అనే దానికి కూడా 4 భాగాలు ఉన్నాయి. మొట్టమొదటి భాగం ఇందాక అరుణ సిస్టర్ నేను క్వశ్చన్ చేసినప్పుడు, నేను నా పాపము నా నోటితో ఒప్పుకున్నాను, ప్రభువుని విశ్వసించాను, ఆ తర్వాత బాప్టిజం తీసుకున్నాను, దేవుడు నాకు రక్షణ అనే వస్త్రం ధరింపచేశాడు, సో నేను రక్షింపబడ్డానని, రక్షణ వస్త్రాన్ని దేవుడు నాకు ధరింపచేస్తున్నాడని నేను అనుకుంటున్నాను, ఇది నా అభిప్రాయం అని ఆవిడ
వారు చెప్పడం జరిగింది. సో రక్షణలోనికి ప్రవేశించట్లో మొట్టమొదటి పార్ట్ అదే. ఏంటది అంటే యేసు ప్రభు మనకు ప్రభు అని, ఆయన కంటే ఉన్నతమైనది ఏదీ లేదని, ఆయన కంటే గొప్పవాడు ఎవరు లేరని, ఆయన కంటే దైవం ఏదీ లేదని, ఆయన మనకు ప్రభు అని మనం నమ్మి ఒప్పుకోవాలి. మొట్టమొదటి పార్ట్ అది. ఇంజనీరింగ్లో ఫస్ట్ ఇయర్ ఎలాగో సాల్వేషన్లో ఫస్ట్ పార్ట్ లాగా అనుకోండి, జస్ట్ అర్థం కావడానికి ఊహించుకోండి. ఫస్ట్ ఏంటి? యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకొని ఆయన మన కోసం చనిపోయి మృతుడై తిరిగి లేచాడు అని మనం విశ్వసిస్తే మనం రక్షణలోనికి ఎంటర్ అయినట్టు. వచనం చూద్దాం మనం. రోమీలకు రాసిన పత్రిక, ద బుక్ ఆఫ్ రోమన్స్, చాప్టర్ 10 వర్స్ 9, 10వ అధ్యాయము 9వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. చాలు, నీ హృదయం ముందు విశ్వసించాలి. యేసు ప్రభు అని ఒప్పుకొని ఆయన మరణించి తిరిగి లేచాడని మనం కంప్లీట్గా నమ్మి ఒప్పుకుంటే రక్షణలోనికి వచ్చాం. ఈ 38,000 కంటే ఎక్కువ మంది ఎవరైతే ఉన్నారో క్రైస్తవుల్లో, డినామినేషన్స్ ఏవైతే ఉన్నాయో, వీటిలో కొన్ని డినామినేషన్స్ ఏం మాట్లాడతాయంటే ఈ వచనం మాత్రమే మాట్లాడతాయి. ఇది మాత్రమే. రోమా 10వ అధ్యాయం 9వ వచనం ఏం చెప్తుంది? నోటితో ఒప్పుకుంటే చాలు, యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడని మన హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే చాలు, రక్షింపబడదు అని చెప్పాడు. రక్షణ పొందినట్టే. వీ హ్యావ్ బీన్ సేవ్డ్ అని నమ్ముతారు కొన్ని డినామినేషన్స్ వాళ్ళు. మరి రోమా 10వ అధ్యాయం 9వ వచనంలో చెప్పిన మాట మాత్రమే రక్షణ పొందినట్లయితే ఇప్పుడు మరొక 3 మాటలు మనం చూడబోతున్నాం. వాటి సంగతి ఏంటి? వాటిని వదిలేద్దామా? రోమా పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం మాత్రమే మనం పట్టుకొని మిగిలిన వచనాలు వదిలిపెట్టేస్తే, ఒక్క వచనానికే గౌరవించి, ఒక్క వచనానికి మాత్రమే వాల్యూ ఇచ్చి రెస్పెక్ట్ చేసి మిగిలిన వచనాలను మనము అగౌరవపరిచినట్లు కదా, నమ్మనట్లు కదా, వదిలిపెట్టేసినట్టు కదా. అది ఎలా కరెక్ట్ అవుతుంది? బైబిల్ కరెక్ట్ అన్నప్పుడు బైబిల్లో చెప్పిన ప్రతి మాట కరెక్టే, ప్రతి స్టెప్ తీసుకోవాలి, ప్రతి వచనం తీసుకోవాలి. ఇప్పుడు మరొక వచనం చూద్దాం. రక్షింపబడటం అంటే కేవలము నోటితో ఒప్పుకొని హృదయమందు ఆయన మృతుల్లో నుండి, తండ్రి తన కుమారుని మృతుల్లో నుండి లేపాడు అని విశ్వసించడం మాత్రమే రక్షింపబడటమా? ఇంకా ఏమైనా ఉందా రక్షింపబడటం అంటే అని మనం ఒక్క వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. ద బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 16 వర్స్ నెంబర్ 16. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చాలా. ఇక్కడేముంది? ఎవరు రక్షింపబడతారు? రక్షింపబడటం అంటే ఏంటి? నమ్మి బాప్తిస్మం పొందాలి. నమ్మి బాప్తిస్మం పొందాలి. నేను ప్రభువుని నమ్ముకున్నాను, బాప్టిజం తీసుకున్నాను, సో నేను రక్షింపబడ్డాను అంటే సరిపోదు. మళ్ళీ అంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం మాత్రమే ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే మన నోటితో ఒప్పుకోక్కర్లేదు, యేసు ప్రభు మృతుల్లో నుంచి లేచాడని నమ్మకపోయినా పర్వాలేదు, యేసు ప్రభు దేవుడని నమ్ముకొని బాప్టిజం తీసుకుంటే ఖతం, ఖేల్ ఖతం, దుకాన్ బంద్ అన్నట్టు రక్షణ పొందినట్లే అని అనుకునే వాళ్ళు కొన్ని డినామినేషన్స్ వాళ్ళు ఉన్నారు. కరెక్ట్ కాదు.
సబబు కాదు. రక్షణలో ఇంజనీరింగ్లో సెకండ్ ఇయర్ ఎలా చదువుతామో, రక్షణలోనికి ప్రవేశించుటలో ఇది సెకండ్ పార్ట్, సెకండ్ టాస్క్ వీ మస్ట్ పర్ఫామ్. మనం చేయవలసిన రెండవ పని ఏంటంటే ఆయన్ని నమ్మి బాప్టిజం తీసుకోవడం. మొదటి పాయింట్ ఏంటి? యేసుక్రీస్తు ప్రభు అని మన నోటితో ఒప్పుకొని మృతుల్లో నుండి తండ్రి యేసు ప్రభువుని లేపాడని హృదయమందు విశ్వసించాలి. అది మొదటి పాయింట్. రెండవ పాయింట్ ఏంటి? మొదటి పాయింట్లో విశ్వసించాం అంటే నమ్మాం. రెండో పాయింట్ ఏంటి? నమ్మాము కాబట్టి బాప్టిజం తీసుకోవాలి. ఇది రెండవ పాయింట్. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ అయిపోయినట్టు. ఇప్పుడు మూడవ టాస్క్, మూడవ పాయింట్లోనికి మనం వెళ్ళబోతున్నాం. అంటే నోటితో ఒప్పుకొని విశ్వసించి లేకపోతే నమ్మి బాప్టిజం తీసుకుంటే రక్షణలోనికి వెళ్ళిపోయినట్టేనా? ఇంకా ఏమైనా చేయాలా? మనకు అవగాహన, మనల్ని మన వాక్యం వింటుండగా మనల్ని కూడా ఒకసారి మనం రివైజ్ చేసుకుందాం, రికలెక్ట్ చేసుకుందాం మన ఆత్మీయ జీవితాన్ని. మనం ఏం చేసాం? రక్షణలోనికి వచ్చాము అనుకుంటున్న మనం ఎలా హౌ వీ హ్యావ్ ట్రావెల్డ్, మనం ఎలా ఆత్మీయ జీవితాన్ని ప్రయాణం చేస్తూ వచ్చాం, ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ యాత్రని ఎలా కొనసాగిస్తూ వచ్చాం. నోటితో ఒప్పుకున్నాం, విశ్వసించాం ఆయన మృతుల్లో నుండి లేచాడని, తర్వాత నమ్మాం, బాప్టిజం తీసుకున్నాం. అయిపోయిందా? రక్షణలోనికి ఎంటర్ అయిపోయాం అనుకుంటున్నామా? ఇంకా మనం ఏమైనా చేయాల్సినవి ఉన్నాయా అని మనల్ని మనం కూడా ఈ వాక్యాలతో, ఈ స్టెప్స్తో మనము బేరీజ్ వేసుకుందాం ప్రియులారా. మనల్ని మనం చెక్ చేసుకుందాం. మూడవ టాస్క్ మరొకటి ఉంది. రోమపత్రిక అగైన్ 10వ అధ్యాయము 3వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం. ఏలయనగా వారు దేవుని నీతి నెరవేక తమ స్వనీతిని స్థాపించు బూనుకొని, క్షమించండి, రోమా 10వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. ప్రభు నామం బట్టి ప్రార్థన చేయాలి. ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ ఎలాగో రక్షణలో థర్డ్ పార్ట్ ఇది. ప్రార్థన చేయాలంటే గ్రూప్లో ప్రార్థన చేయడము, కుటుంబంలో ప్రార్థన చేయడము, కుటుంబ అవసరతల నిమిత్తం ప్రార్థన చేసుకోవడము, గ్రూప్ కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేయడం మాత్రమే అని కాదు. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయడం అంటే దాని అర్థం ఏంటంటే ప్రభుతో ఒక రిలేషన్ మెయింటైన్ చేయాలి. మనం ప్రార్థన చేస్తున్నాం అంటే ప్రార్థన మనం కళ్ళు మూసుకొని ముసుకేసుకొని లేకపోతే మోకరించి ప్రార్థన చేయడం, ప్రార్థన అంటే ఇదే అని అనుకోకూడదు. ప్రార్థన అంటే ఒక సహవాసము దేవునితో, ప్రభుతో సహవాసం, గ్రూప్ కదా. ప్రార్థన అంటే సహవాసం, ప్రార్థన అంటే మాట్లాడడం దేవునితో, ప్రార్థన అంటే దేవునితో ఒక బాండేజ్ కలిగి ఉండడం. ప్రార్థన అంటే ఒక ఫ్రెండ్షిప్ దేవునితో కలిగి ఉండడం. ప్రార్థన అంటే మన మనసంతా విప్పి దేవునితో మనసారా మాట్లాడుకోవడం. ప్రార్థన అంటే మనం మన తండ్రికి ఎలా కబుర్లు చెప్తాము, చిన్నప్పటి నుంచి మన నాన్నకి చెప్పి 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 ఎంతగా మన నాన్నతో, మన తండ్రితో, మన అమ్మతో మనం మాట్లాడాము. మన బెస్ట్ ఫ్రెండ్తో ఎంత టాకిటివ్గా, ఎంత ప్రొలాంగ్డ్గా మనం మాట్లాడతాము. అలా మన కన్న తండ్రి, మన పరమ తండ్రి, మన నిజ స్నేహితుడు, మన దేవుడు, మన బంధువు కదా, మన భర్త, మన సర్వస్వం అయినటువంటి మన దేవునితో ఒక రిలేషన్ కలిగి ఉండటం ప్రార్థన అంటే. ఇప్పుడు చెప్పండి ప్రార్థన రక్షణలో మూడవ పార్ట్ అంటే బాప్టిజం తీసుకుంటే అయిపోలేదు, అయిపోలేదు రక్షణ అనేది. దేవునితో సత్సంబంధం కలిగి, సాన్నిహిత్యం కలిగి, అనుబంధం కలిగి, ఎన్ని గొప్ప గొప్ప
అనుభూతులు ఉంటాయో తెలుసా? దేవునితో మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఎన్ని విషయాలు దేవుడు తెలియజేస్తాడో తెలుసా? ఎన్ని విషయాలు ఎంత దగ్గరగా మనకుంటాడో తెలుసా? దేవుడు మన పట్ల కార్యాలు చేయడం కాదు, మనకు అవసరమైనవన్నీ మనము ఒక ఆజ్ఞ జారీ చేస్తుంటే ఈ సృష్టి మన ఆజ్ఞకు లోబడి మనం మాట్లాడిన దాన్ని విని వెంటనే మనకి రిజల్ట్ ఇచ్చే విధంగా ఉంటాయి కొన్నిసార్లు. నేను నమ్మాలి ఈ విషయం. దేవుడు తెలియచేయమని ఏదైనా విషయం మనం అడిగితే దేవునితో మనం సత్సంబంధం కలిగి ఉన్నప్పుడు దేవుడు వాటిని తెలియజేస్తాడు. దేవా, నేను నేర్చుకోవాలి, నేను తెలుసుకోవాలనుకుంటున్నా, నాకు ఇది కావాలి, నాకు తెలియచేయి అని దేవుణ్ణి మనం మొరపెడితే, ప్రార్థన చేస్తే, దేవునితో అట్టి సంబంధం మనం కలిగి ఉంటే, అంతటి స్నేహం మనం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు చేస్తాడండి. ఖచ్చితంగా, అన్డౌటెడ్లీ, సందేహమే లేదు అసలు. ఎన్ని రుజువులు లేవు. రేపు మరి విశదంగా లోతుగా మనం మాట్లాడుకుందాం. ఎన్నో ఎన్నో రుజువులు ఇచ్చాడు బైబిల్లో దేవుడు. నాకు మొరపెట్టుము, ఇర్మియా 33:3 కదా, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేది, నువ్వు రెస్పాన్స్ ఇస్తా. కొంతమందికి మెసేజ్లు పెడితే కొన్ని నెలలైనా రిప్లై రాదు వాటికి. ఎందుకు పెట్టినా దేవుడా అని బాధపడాలి మనం. కొంతమందికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు, తిరిగి చేయను కూడా చేయరు. ఎందుకు చేసాం అనవసరంగా అని గిల్ట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. కానీ దేవునికి మొర పెడితే, దేవునికి కాల్ చేస్తే, దేవునికి మెసేజ్ పెడితే ఇమ్మీడియట్గా రిప్లై ఇస్తానంటున్నాడు ఆయన. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఎలా ఉంటుందో తెలుసా ఆ ఉత్తరం? గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేసేది. ఎంతటి అద్భుతం అండి అది. అద్భుతమైన రెస్పాన్స్ అది. అలాంటివి జరగాలి అంటే ఏం చేయాలి? ప్రభునామమును బట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం అంటే కేవలము ఇట్స్ జస్ట్ లైక్ ఎ ప్రేయర్ విత్ లిప్స్ కాదు, ఇట్స్ ఎ రిలేషన్ విత్ గాడ్. దేవునితో కలిసి జీవించటం, ఆయన మనస్సును ఎరిగి ఆయన్ని అనుక్షణం సంతోషపెట్టడానికి మనము మన జీవితాన్ని తప్పిస్తూ మనం బ్రతకడం ప్రార్థించడం అంటే. ప్రార్థన అనేది ఒక జస్ట్ 3 అక్షరాల ఒక సింపుల్ వర్డ్ కాదు, తీసి పారేసంత సింపుల్ వర్డ్ కాదు. గొప్ప అనుభూతి, గొప్ప అనుభవం దేవునితో. రక్షణలోనికి ప్రవేశించామంటే ఇలాంటి రిలేషన్ దేవునితో మనం కలిగి ఉండాలి. కలిగి ఉన్నామా? నోటితో ఒప్పుకున్నాం మనం, ఆయన తిరిగి లేచాడని, మరణించి తిరిగి లేచాడని విశ్వసించాం హృదయంలో, వెరీ గుడ్. నమ్మాము, బాప్టిజం తీసుకున్నాం. బట్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం రక్షణలో? ఆయనతో సాన్నిహిత్య సత్సంబంధం కలిగి ఉన్నామా? కొంత భయం కలిగిస్తే తెలుసా దేవుడు మనకు తెలియచేసే విషయాలు. కరోనా మూమెంట్లో నేను ముగిచ్చేస్తాను ఒక 5 minutesలో. కరోనా మూమెంట్లో మా సంఘంలో ఒక సంఘ పెద్ద, మా నాన్నగారికి మంచి స్నేహితుడు కూడా, నీవు మావయ్య అంటుండేవారు. ఆయన కరోనా వచ్చింది, బాగానే ఉన్నాడు, కోలుకున్నాడు, తిరిగి తీసుకురాబోతున్నారు ఇంటికి. మొన్నటి వరకు హాస్పిటల్లో ఉన్నాడు, తిరిగి తీసుకురాబోతున్నాడు, రేపు కానీ ఎల్లుండి కానీ డిశ్చార్జ్ చేస్తారు అని చెప్తా ఉన్నారు. కానీ నాకు ఒక కళ వచ్చింది. ప్రార్థన చేస్తూ ఉన్నాం, సంఘం అంతా ప్రార్థన చేస్తుంది, మేము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాకు ఒక కళ వచ్చింది. కళలో ఆ మావయ్య మరణించున్నారు. మరణించిన ఆయనని మాకు అర్థం కాలేదు. ఆ మరణించిన వ్యక్తి దగ్గర మా నాన్నగారు నిలబడి, అన్నా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావా అన్నా అని ఏడుస్తూ ఉన్నారు. నా కలలో ఆ మావయ్య బాడీ దగ్గర మా నాన్నగారు ఉండి ఏడుస్తున్నారు.
నేను అనుకుంటున్నాను, అన్న అంటున్నాడు ఏంటి, మా నాన్నగారికి ఒక్కరే అన్న, మా పెదనాన్నగారు, ఆయన మరణించారు ఎప్పుడు, చాలా కాలం అయిపోయింది. నేను అంటున్నాను మా నాన్నతో, నాన్న పెదనాన్న ఎప్పుడూ చనిపోయాడు కదా, ఇప్పుడేంటి నువ్వు అన్నా అని ఏడుస్తున్నావు, ఈయన పెదనాన్న కాదు నాన్న, ఈయన జేమ్స్ మావయ్య కదా చనిపోయిందని నేను మా నాన్నగారితో చెప్తున్నాను. నా కళ చాలా చాలా ఎర్లీగా వచ్చింది నాకు ఆ కళ. వెంటనే ఉదయాన్నే ఇంటికి ఫోన్ చేశాను. ఇంటికి ఫోన్ చేస్తే మా పెద్ద తమ్ముడు ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు. మా పెద్ద తమ్ముడితో చెప్పాను, మావయ్యకి తగ్గిపోయింది, డిశ్చార్జ్ చేస్తున్నారు అని మీరు చెప్తున్నారు కదా, లేదు మావయ్య బహుశా బ్రతకకపోవచ్చు, ఆయన చనిపోవచ్చు, నాకు ఇలా కళ వచ్చింది అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏంటి ఎవరు ఫోన్ మాట్లాడుతుందని చెప్పి మా నాన్నగారు కూడా తీసుకొని నాతో మాట్లాడితే మా నాన్నతో కూడా అదే విషయం చెప్పాను. చెప్పిన ఒక 3-4 గంటలకి మళ్ళీ మా పెద్ద తమ్ముడు నాకు ఫోన్ చేశాడు, అక్క నువ్వు చెప్పిన మాట కరెక్టే, నీకు కళ వచ్చింది కదా, దేవుడు చూయించాడు అని చెప్పి చెప్పడం జరిగింది. ఒక విధమైన వణుకు పుడుతుంది ప్రియులారా. ఇలాంటివి చాలా ఉన్నాయి నా జీవితంలో. ఇది దేవుని కృప అంతే. దేవుడు ఏదైనా మనకు తెలియజేసినప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు ఈ విషయాలు చెప్తున్నా కూడా ఉద్దేశం ఒకటే, ఉద్దేశం మీరు గ్రహించండి. నాకు వచ్చింది దేవుడు నాకు తెలియజేశాడని సెల్ఫ్ డబ్బా కాదు, అక్కడ సొంత నీతో సొంత భక్తో హెచ్చింపుగా చెప్పుకోవడం కాదు. దేవుడు తెలియచేయాలనుకుంటే తెలియచేస్తాడు, తెలియజేసిన విషయాల్ని నెరవేరుస్తాడు. నెరవేర్చినప్పుడు అవి విన్నప్పుడు తెలుసుకున్నప్పుడు మనం ఇంకా భయభక్తులతో ఇంకా వణుకుతో బ్రతకాలి. పేతురు గారు అంట, ప్రతివాడును నీ సొంత భక్తిని సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించు. దేవుడు తెలియచేసే విషయాలు అంతా భీకరమైనవి అని చెప్పడం నా ఉద్దేశం. ఆయనతో సత్సంబంధం కలిగి ఆయన్ని నమ్మి ఆయన అడుగుజాడల్లో బ్రతుకుతూ ఆయన మీద ఆధారపడుతూ ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఆయన చెప్పిందల్లా నెరవేరుస్తూ గట్టిగా నమ్మితే ఆయన తెలియచేయని విషయాలు ఏవి ఉండవు అని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎన్నో వచనాలు ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం. ఆయన అంటాడు అబ్రహాం గారితో, నా సేవకుడైన అబ్రహాముకు నేను ఈ విషయమును దాచెదనా. అద్భుతమైన మాట. అబ్రహాం గారికే కాదు, విజయకుమారక్క అవ్వచ్చు, లూదియమ్మ అవ్వచ్చు, దేబోరమ్మ అవ్వచ్చు, అరుణ సిస్టర్ అవ్వచ్చు, మధులత సిస్టర్ అవ్వచ్చు, భారతి సిస్టర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, రాజు సిస్టర్ అవ్వచ్చు, ఎవరికైనా దేవుడు దాయడు. ఎప్పుడు మనము ఆయనతో ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు, రిలేషన్లో మనం ఉన్నామా, ఆయనతో సాన్నిహిత్యం కలిగి మనం బ్రతుకుతున్నామా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకున్నాం. ఇది ఇంజనీరింగ్లో 3rd ఇయర్. అంటే సాల్వేషన్లో ఎన్నో పార్ట్? 3వ పార్ట్. 4వ పార్ట్. 4వ పార్ట్ చాలా ఇంపార్టెంట్. అందరం కూడా మనము అంటే రక్షింపబడ్డాము అనుకుంటున్నటువంటి మనము బహుశా ఈ 3rd పార్ట్లో కానీ 4th పార్ట్లో కానీ ఉన్నవారు. 4th పార్ట్ ఏంటంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 24:13. ఫాస్ట్ 2 minutesలో మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 24:13. బైబిల్స్ లేవా ఎవరి దగ్గర? అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడు. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. 13వ వచనం. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడు. ఇంజనీరింగ్లో 4th ఇయర్ ఎలాగో ఇది అలా 4th ఇయర్లో ప్రాజెక్ట్ వర్క్ కూడా ఉంటుంది. సహించడం అనే ప్రాజెక్ట్ వర్క్ రక్షణలో 4th ఇయర్. రక్షణలో 4th పార్ట్ ఏంటంటే సహనం. ఏంటి ఆ సహనం? ఎన్నో వాక్యాలు విన్నా. నీవు నా నామమును భరించి కదా సహించితివని నేను ఎరుగుదును, శ్రమలను సహించితివని నేను ఎరుగుదును,
నిందలు భరించితివని నేను ఎరుగుదును, ఓర్చుకున్నావని నేను ఎరుగుదును, నా కోసం భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. సంఘాలతో దేవుడు మాట్లాడుతుంటాడు. సహనం, వేటిలో సహనం? దేవుడు మేలు చేయుటలో ఆలస్యం చేస్తున్నప్పుడు ఓర్చుకోవడం సహనం. మన మీద ఎవరైనా నిందించి దూషించి అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు సహనం, గాయపరిచినప్పుడు సహనం, దూషించినప్పుడు సహనం. మనకి లేదు ఇది. నా మట్టుకు నాకైతే చాలా తక్కువ సహనం ఉందని నేను ఒప్పుకుంటున్నాను దేవుని సన్నిధిలో. చాలా మనం చేయింది మనల్ని ఎందుకు అనాలి ఈ మాట అనే అసహనం, ఓర్చుకోలేని టెంపర్నెస్, కోపం, ఆగ్రహం చాలా వచ్చేస్తుంటుంది. ఆ పొరపాటు చేస్తే అంత రాదు. అవును, మనం చేసాం కాబట్టి మనల్ని అన్నారు అని మనం ఇచ్చేసుకోవచ్చు, మనల్ని మనం కన్విన్స్ చేసుకోవచ్చు. కానీ చేయకుండా మనకు ఒక పేరు, ఒక మాట, ఒక బాధ, ఒక గాయం వచ్చినప్పుడు మాత్రం సహించడం చాలా కష్టం ప్రియులారా. ఎందుకు దేవుడు ఈ టాస్క్ మనకు పెట్టాడో తెలియదు, కానీ అంతము వరకు సహించాలి. ముఖ్యంగా ప్రభు విషయాలలో, ప్రభువుకు సంబంధించిన విషయాలు, ఆత్మీయ విషయాలు, సంఘంలో, కుటుంబంలో, స్నేహితుల మధ్య అన్ని విషయాల్లో కూడా సహనం కలిగి ఉండాలి. ప్రభు పట్ల, ప్రభు కార్యం పట్ల సహనం కలిగి ఉండాలి. సేవలో సహనం కలిగి మనం ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయాలని మనం గట్టిగా ప్రార్థన చేద్దాం. సహించుకునే గొప్ప టాస్క్ దేవుడు మన ముందుంచాడు. మనం ఇంకా నేర్చుకోవలసింది ఎంతో ఉంది. సహించేవారిగా మనం ఉన్నామా? ఎక్కడైనా సహనాన్ని కోల్పోతున్నామా? లోపల పరిస్థితులు మనకి అలా ఎదురవుతున్నాయా? ఒకవేళ ఎదురైతే ప్రభు పాదాలు చెంత మనం అడుగుదాం, నేర్చుకుందాం. అంతము వరకు సహించి దేవుని నామాన్ని విడిచిపెట్టుకుందాం. ఆయన నామాన్ని గట్టిగా చేపట్టి ఆయన పక్షంగా మాత్రమే ఉండి, కష్టాలు వచ్చినాయి కదా, ఇరుకులు ఇబ్బందులు వచ్చినాయి కదా అని దేవుని నామాన్ని విడిచిపెట్టి జంప్ అయిపోయి ఇంకొక విశ్వాసంలోనికి వెళ్ళిపోవడం అది కాదు. దేవుని నామాన్ని దూషించి విడిచిపెట్టడం, మరణమైపోవడం అది కాదు. సహించాలి. ప్రతి పరిస్థితిలో సహనాన్ని నాకు ఇవ్వు ప్రభు అని మనం ప్రార్థించేవారిగా ఉండాలి. అంతము వరకు సహిస్తే అప్పుడు మనము రక్షణ అనే ఈ టాస్క్లన్నిటినీ, 4 పార్ట్స్ని కంప్లీట్ చేసాం, కొనసాగిస్తే అంతము వరకు, మరణము వరకు కొనసాగిస్తే. అందుకనే మనం ఎందుకో తెలియదు కానీ కొన్ని పదాలు ఊత పదాలుగా కంప్లీట్ అర్థం గ్రహించుకోకుండానే కొన్ని పదాలు వాడుకలోకి వచ్చేసి ఇప్పుడు వాటిని మార్చడం కూడా అంత సులువు కాదు. చాలామంది రక్షింపబడ్డావా అంటారు. అవును, రక్షింపబడ్డాను అంటాం. నేను కూడా అంటాను, మనం చాలామంది అంటాం రక్షింపబడ్డాడు, ఆ బ్రదర్ రక్షింపబడ్డారు అంటాం. కానీ మనం వాడవలసిన పదం మాత్రం రక్షణలోనికి వచ్చారు. రక్షింపబడటం కంప్లీట్ ఎప్పుడవుతుందంటే అంతము వరకు సహించిన తర్వాత, మరణము వరకు మనం సహించిన తర్వాత దేవుడు నిర్ణయిస్తాడు. కానీ అప్పటి వరకు మనం రక్షణలోనికి వచ్చి ట్రావెల్ చేస్తున్నటువంటి స్థితిలో మాత్రమే మనం ఉన్నామని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి రక్షణను మనంతట మనము ధరించలేము అని గలతీ పత్రిక 3:27 చెప్తుంది. 27లో ఉన్న మాట వేరు, ధరింపు చేయుచున్నాడు. 132 కీర్తన గ్రంథం చదివాం కదా, 132:16లో రక్షణను వస్త్రముగా ఆయన ధరింపచేయువాడు. ఆయన మనకి ధరింప చేస్తున్నాడు. దాన్ని మనం పోగొట్టుకున్నామా? పోగొట్టుకొని వస్త్రం లేకుండా పెండ్లి విందులోకి ఎంటర్ అవుతున్నామా? వస్త్రానికి మరకలేమన్నా చేసుకుని ఉతుక్కోకుండా, క్లీన్ చేసుకోకుండా ఉన్నామా? అసలు వస్త్రాలు ఎన్ని రకాలు? ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ప్రభు చిత్తమై నేను సజీవుల సంఖ్యలో ఉంటే రేపటి దినాన్ని నేర్చుకున్నాం. అప్పటి వరకు ఈరోజు నేర్చుకున్న విషయాలు అయితే మనం గుర్తుపెట్టుకుందాం. విశ్వాసం ఒక్కటే, ప్రభు ఒక్కడే, బాప్టిజం ఒక్కటే, దేవుడు చెప్పే మాటలన్నీ, బైబిల్లోని ఉద్దేశం కూడా ఒకటే. రక్షణను గురించి మరి ముఖ్యంగా మనము ఒకే ఉద్దేశం కలిగి ఉండాలి. మనందరం కూడా రక్షణలోనికి ప్రవేశించాము. దానిని భయంతో, వణుకుతో మనం కొనసాగించుకొని అంతం వరకు సహించాలి. ఈ 3rd స్టెప్లో, 4th స్టెప్లో ఉన్నటువంటి మన విశ్వాస జీవితాన్ని మనం పరీక్షించుకొని అంతవరకు మన రక్షణ మనం కాపాడుకునేవారిగా ఉండాలని ప్రభు పేరట మనందరం కూడా హెచ్చరింపబడుతున్నాం. కొద్ది మాటలు దేవుడు మన కొరకు దీవించి
ఆశీర్వదించును గాక.